నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. మున్సిపాలిటీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులు ప్రజల పాలిట దేవుళ్లు అని ఈ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులకు సరైన గుర్తింపు ఉంటుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫామ్, కొబ్బరి నూనె, సబ్బులు, పాదరక్షలు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫామ్లు, కొబ్బరి నూనె, సబ్బులు, పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను కూడా మీతో కలిసి ఉద్యమాలు చేశానని, అయితే ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా రావడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రధానంగా కార్మికులు చేసే సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్లు కూడా అందజేయలేదంటే వారి పాలన ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య కార్మికులు పట్టణ పరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా. మీకు తెలుసు, 95లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ చైర్మన్గా ఇక్కడే ఈ స్థానంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ ఇప్పుడు మీ పోరాటంలో నేను కూడా ఇక్కడ కూర్చొని మీ సమస్యల కోసం ప్రతిపక్షంలో నేను కూడా పోరాడి మళ్ళీ ఈరోజు మీ సమస్యలను పరిష్కరించే ఎమ్మెల్యేగా మళ్ళీ మీ ముందుకు వచ్చారు. ఎందువల్లంటే నాకు నిజంగా మీరందరంటే అభిమానం అమ్మా. మీరు లేకపోతే మొత్తం ఆగిపోతుంది. ఎందుకంటే ఉదయం లేచి తెల్లవారుజామున లేచి మీరు మస్టర్కి వచ్చి అక్కడ నుంచి ప్రతి వీధికి వెళ్ళి శుభ్రం చేస్తూ అక్కడ ఎన్ని రకాల గడ్డ పదార్థాలు ఉన్నా మీరు అన్నింటినీ కూడా వేరే విధంగా అనుకోకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేసి మధ్యాహ్నం కూడా మళ్ళీ అదేవిధంగా పనిచేసి ప్రజల అవసరాలని తీర్చి ప్రజలు బాగుండాలా అనే ఉద్దేశంతో పనిచేసేటువంటి వాళ్ళు మీరు నిజంగా ప్రజల పట్ల మీకున్న అభిమానం చూస్తుంటే నిజంగా మీరు దేవుళ్ళు. ప్రజలు మన దేవుళ్ళు కాదమ్మా, మీరు దేవుళ్ళు. మీరు సేవ అందిస్తున్నారు ప్రజలకి. ఆ సేవ అటువంటి సేవ కాదు, మీరు అందించే సేవ. ఎవరు కూడా అందించలేని సేవ, ఎవరు కూడా చేయలేని సేవ. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేశారు మీరు మీ యొక్క సమస్యలు పరిష్కారానికి. నాకు తెలిసి మా కమిషన్ గారిని అడుగుతుంటే 5-6 సంవత్సరాలు అయిందని మీరు గుడ్లు ఇచ్చి ఏదో సంతోషం నా చేతుల మీద ఈరోజు ఇస్తున్నాను గుడ్లు. 5-6 సంవత్సరాల నుంచి ఇదేదంటే ఈ మున్సిపాలిటీలో పరిపాలన ఏ విధంగా ఒక ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీలో మేమున్నప్పుడు నేను, కిరణన్న, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజానాథన్న, మా పురుషేనన్న, మేమంతా ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చాలా బాగుండేది. ఈరోజు మున్సిపాలిటీ అధ్వానం అయిపోయింది. వాటర్ వర్క్స్లో అన్ని మోటార్స్ అన్నీ పోయినాయి. ఏదో ఒక మోటార్ 2 మోటార్ రన్ అవుతున్నాయి. అందువల్ల నీళ్లు మనం వీలేకపోతున్నాం. మన కమిషనర్ గారు, కిరణ్ అందరం వెళ్ళి చూసిన తర్వాత కడుపు పడిపోయింది. మొత్తం పైప్ లైన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్, మొత్తం పగిలిపోయినాయి. అవి వాటిని సరి చేసే పరిస్థితి నాదులే లేదు. ఇక్కడ డిఈ ఉంటే దేనికి పని కాకుండా ఏమి చేయకుండా వ్యర్థంగా తయారయ్యాడు ఇక్కడ డిఈ. అట్లాగే పురపాలక సంఘంలో అప్పటి నుంచి కూడా పర్మనెంట్ పోస్టులు మీకు ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అందరూ కూడా టెంపరీగా పనిచేస్తున్నారు పాపం. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పథకం ద్వారా డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి నెల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం, ఈ పథకంలో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం ఆనందంగా ఉందని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పథకం అమలు చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల గుర్తించిన 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పథకం ద్వారా పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం స్థానిక గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సరైన పౌష్టికాహారాన్ని తీసుకుంటూ వైద్య సలహాలు పాటిస్తూ ఉంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునని అన్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని పేరు మీద 30 మంది ఎయిడ్స్ గ్రస్తులకు 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతుంది. దీనికి మా సిఆర్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఈ ఒక మంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమాల్లో దీన్ని కూడా ఒక చేయూతగా తీసుకొని మనకందరికీ హెల్ప్ చేస్తున్నందుకు వాళ్ళు నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది. అదేవిధంగా ఇక్కడే కాకుండా మనం ఇంకేదైనా కార్యక్రమాలు అడిగినా కూడా కాదు అనుకుంటా మనకు అందిస్తున్న దాతలు మనకు రోహిణమ్మ గారికి, అదేవిధంగా మా జనార్దన్ రెడ్డి గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియా హాస్పిటల్లో ప్రతి నెల ఈ కార్యక్రమం చేయటం, అదేవిధంగా మీరందరూ కూడా ఈ పౌష్టికాహారాన్ని ప్రతిసారి నేను చెబుతూనే ఉంటాను, మీరు మాత్రమే ఈ ఒక పౌష్టికాహారాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పిల్లలకో పక్కన వాళ్ళకో ఇవ్వకుండా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, హెల్తీగా కూడా మీరు ఉంటారు. అందుచేతన ఈ ఒక పౌష్టికాహారాన్ని మీరు మాత్రం తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. మీకు ట్యాబ్లెట్లు దాంతోపాటు ట్యాబ్లెట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఇంకొద్దిగా జోడించి ఇంకా మనకు జబ్బుని నిర్వీర్యం చేసేదానికి చాలా దోహదపడుతుంది. ఇంకా మీకు సలహాలు, సంప్రదింపులు మా సార్ డాక్టర్ గారు మీకు అందిస్తారు. అదేవిధంగా ఇక్కడే మా వాళ్ళకి వెంకటేశ్వర వెళ్ళకు కూడా కోఆర్డినేటర్లకు మనం ఇక్కడ చెప్పున్నాం, మార్చి కూడా తీసుకురమ్మని చెప్పున్నాం. అందరికీ మ్యాక్సిమం అందేటట్టు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కొంత గర్వంగా కూడా ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలని మనం ఇక్కడ నిర్వహిస్తామని చెబుతూ అందరికీ అంది అందరూ కూడా ఈ ఒక వస్తువులను తీసుకోవాలని కోరుకుంటూ వీటికి సహకరించిన మా రోహిణమ్మ గారికి, జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఓ ఆనంద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాద వచనాలతో బాధ్యతలు చేపట్టగా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. గతంలో ఈయన గూడూరు సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ముఖ్యంగా ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్లు చక్కగా మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన గ్రీవెన్స్లు ఏమైతే ఉన్నాయో అది ఏ విధంగా సాల్వ్ చేయడానికి ఈ 2 ఐటమ్స్ మీద చాలా దృష్టి పెడతామని మీకు అందరికీ తెలియజేస్తాను. ఐఏఎస్ అధికారులు తమ పదవీ కాలంలో గొప్ప బాధ్యతలు నిర్వహించాలని సంకల్పంతో కృషి చేస్తే దేన్నైనా సాధించవచ్చు అని బదిలీపై వెళ్లిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న హరినారాయణకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరినారాయణన్ మాట్లాడుతూ తాను గతంలో జరిగిన ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేశానని, అప్పుడు జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహించాలని కోరిక కలిగిందని, ఆ అవకాశం 2024 ఎన్నికల్లో వచ్చిందని, అధికారులు పట్టుదలతో పనిచేస్తే దేనినైనా సాధించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ పద్మావతి, పీడీ సాంబశివారెడ్డి మరియు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. I think it is a very interesting journey here for me. ఈ లాస్ట్ 15 months కూడా వచ్చేసి, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కొన్ని పోస్టులు చేయడం అనేది ఒక గర్వం. ఉదాహరణకి
2014లో నేను సబ్ కలెక్టర్ చేసినప్పుడు నేను గర్వంగా చెప్పుకునేవాడిని, నేను రిటర్నింగ్ ఆఫీసర్ పని చేశానని. అప్పుడు నా కలెక్టర్ని చూసి నేను అనుకున్నాను, నేను ఒక జిల్లా ఎన్నికల అధికారిగా చేయాలి ఖచ్చితంగా అని నేను అనుకున్నాను. అది నేను చెయ్యాలి అని కాదు, అది ఒక గర్వం. ఎందుకంటే ఈ భారతదేశంలో వచ్చేసి జిల్లా ఎన్నికల అధికారిగా ఉద్యోగం చేయడానికి అవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ అవకాశం మనకు వచ్చేటప్పుడు తద్వారా మనం ఏం చేయగలమనేది చాలా చాలా నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ ఒక ఉద్దేశంతోనే నాకు ఎప్పుడు కూడా అది ఒక కళ, ఒక జిల్లా ఎన్నికల అధికారిగా చేయాలా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించాలి. ఆ దిశగానే నాకు నెల్లూరులో గడిచిన పోయిన సంవత్సరం వచ్చేసి నాకు ఏప్రిల్ నెలలో ఇక్కడ కలెక్టర్గా వచ్చేటప్పుడు ఒక ఆనందం. ఎందుకంటే నెక్స్ట్ 1 year ఎలక్షన్ వస్తుంది, మనకు ఒక ఛాన్స్ వస్తుందో ఏమో అని జిల్లా ఎన్నికల అధికారిగా. బట్ వీఆర్ నాట్ షూర్, సర్కమ్స్టాన్సెస్ ఆర్ మన చేతిలో లేదు. బట్ ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ టిపికల్ డిస్ట్రిక్ట్. It is like a Godavari district where one side you have dry area and one side you have a delta which is very rich. So, ఇక్కడ ఈ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ వేరు, ఈ అప్లాండ్ ఏరియాలో ఉన్నటువంటి ఛాలెంజెస్ వేరు. అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న వాళ్ళ కల్చర్, అక్కడ ఉన్న వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకోవడం అనేది దట్ ఇట్ సెల్ఫ్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హౌ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఫంక్షన్స్. ఇక్కడ కమిషనర్ గారు మాట్లాడేటప్పుడు he was telling me there will be multiple forces that act when we take a decision. So understanding that and taking a decision is very very challenging. And that challenge is a big challenge in Nellore. So all of you have worked very hard. All of you have assisted me, helped me in functioning as a collector in the last 1 year and 3 months. From the bottom of my heart, I thank all of you sincerely for standing with me. And as told by my colleagues, I'm a very very difficult boss to work with. So if I troubled any of you, I can only say sorry. Beyond that, I don't have words. So I apologize for any difficulty or any hardship that I've caused to any of you. And once again, from the bottom of my heart, I say thank you to special mention to Vikas. He has been a great pillar of support to me, especially during elections. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విద్యా విధానాల కారణంగా దేశంలో విద్యా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశికుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విద్యా సంస్థలను ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నీట్ పరీక్షలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు విద్యా సంఘాలు దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశికుమార్ మాట్లాడుతూ బంద్కు సహకరించిన విద్యా సంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విద్యా విధానాల వలన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా నీట్ పరీక్షల నిర్వహణలో అవినీతి చోటు చేసుకోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిష్కరించాలని చెప్పి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేస్తూ దేశంలో జేఎన్యూ నుండి కేరళ వరకు అనేక యూనివర్సిటీల్లో ఈరోజు విద్యార్థి సంఘ నాయకులపైన పెట్టినటువంటి కేసులు మొత్తాన్ని కూడా ఎత్తివేయాలని చెప్పి ఈ యొక్క బంద్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థని నాశనం చేసే విధంగా ఈరోజు చేస్తూ ఉంది. ఆ విధానాలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ గూడూరు ప్రాంతం మొత్తం అన్ని ప్రాంతాలు, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం అందరూ కూడా ఈ బంద్కు సహకరించి స్వచ్ఛందంగా మూసివేసిన యాజమాన్యాలకు అందరికీ కూడా
గూడూరు నుంచి, ఎస్ఎఫ్ఐ నుంచి, ఏఎస్ఎఫ్ నుంచి, పీడిఎస్ నుంచి, ఏఏవైఎఫ్ నుంచి మొత్తం అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జీవిత బీమా సంస్థ 74వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గూడూరు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ నాగులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎల్ఐసి ఉద్యోగులు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని గూడూరు ఏరియా ఆసుపత్రిలో గూడూరు ఎల్ఐసి బ్రాంచ్ ఉద్యోగులు రోగులకు బ్రెడ్ మరియు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ నాగులు మాట్లాడుతూ ఎల్ఐసి ప్రజలకు బీమా సేవలు అందించడంతో పాటు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎల్ఐసి ఉద్యోగులు ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ యొక్క 74వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క యూనియన్ను 74వ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఎప్పుడు కూడా ముందుంటుంది. మా యొక్క జీతభత్యాలు, మా యొక్క భద్రత గురించి కాకుండా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా మేమున్నామని ముందుకొచ్చి సోషల్ సర్వీస్ ఇవ్వడంలో మా యూనియన్ ఎప్పుడు ముందుంటుంది. అందులో మా యొక్క లీడర్స్ ఒక గైడెన్స్లో మేము కూడా ఏంటంటే కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించి ఈరోజు ఇక్కడికి ఈ హాస్పిటల్కి ఉన్న పేషెంట్స్కి బ్రెడ్స్ ఫ్రూట్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. వాకాడు మండల పరిధిలోని ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. గురువారం అశోక పిల్లర్ సెంటర్ వద్ద ఎస్ఐ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వాకాడు మండల కేంద్రంలోని దేవాలయాల్లో బీసీ కాలనీ, స్వర్ణముఖి నది సమీపాన కూడలిలో బాలకృష్ణారెడ్డి విగ్రహం వద్ద అశోక పిల్లర్ సెంటర్లో 4 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సీసీ కెమెరాల ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు 24 గంటలు రికార్డింగ్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రధాన కూడలి సర్కిల్లో గుర్తు తెలియని వ్యక్తులు తిరిగినా, ఎవరైనా అతివేగంతో డ్రైవింగ్ చేసినా, మందుబాబులు మందు తాగుతున్నప్పుడు కెమెరాల ద్వారా చూడడం జరుగుతుందని తెలియజేశారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఎక్కడైనా సీసీ కెమెరాలు చేయవలసి ఉంటే దాతలు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము. మా ఎస్పీ గారు ఆదేశాలతో ప్రతి ఒక్కళ్ళు టౌన్ నందు విచ్చలవిడిగా ఎవరైనా సరే అతివేగంతో ప్రయాణించినా, ఏదైనా ఓపెన్ ప్లేసుల్లో, అదేవిధంగా మన పట్టణ సెంటర్ అశోకపట్నం సెంటర్లో బహిరంగంగా ఎవరైనా మద్యం సేవించడం కానీ, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కానీ, అదేవిధంగా వాకాడు పట్టణ ప్రజలు ఈ అశోక్ పిల్లర్ నందు ఏర్పాటు చేసుకున్న షాపులు, వాటిని పరిరక్షణలో భాగంగా వాకాడు పట్టణంలో అశోక్ పిల్లర్ దగ్గర 4 కొత్త కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కెమెరాలు నైట్ విజన్తో కూడుకున్నవి. ఎల్లవేళ 24 అవర్స్ పట్టణంలో ఈ సెంటర్లో ఏదైనా జరిగిన అవాంఛనీయ సంఘటన జరిగినా వాటిని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. దయచేసి పట్టణ ప్రజలు ఏదైనా సరే కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఓపెన్గా మందు తాగడం కానీ ఇలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే సీసీ కెమెరా పర్యవేక్షణలో వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అది వాకాడు పట్టణ ప్రజలకి సెక్యూరిటీలో భాగంగా ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి అవకాశంగా నేను తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా వాకాడు సెంటర్ నందు టెంపుల్ దగ్గర కోదండరామస్వామి టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర కూడా ఒక 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఇంకా ఏదైనా కొత్తగా సీసీ కెమెరాలు ఎక్కడైనా ఏర్పాటు చేయవలసి ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది నిరంతరంగా ఇంకా ఏర్పాటు చేస్తామని, వాకాడు పట్టణ ప్రజలకు మరింత సెక్యూరిటీని కల్పిస్తామని వాకాడు పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాల రాక్షస పాలనకు చరమగీతం పాడి అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ కూటమిని గెలిపించినందుకు కృతజ్ఞతగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నామని, మొక్కులు చెల్లించుకునేందుకు చెర్లోపల్లి గ్రామం నుండి తిరుమలకు పాదయాత్రగా వెళుతున్నట్లు మనుబోలు మండల తెలుగు యువత అధ్యక్షుడు పొన్నూరు అశోక్ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అత్యధిక మెజారిటీ సాధించి సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టిన సందర్భంగా గురువారం ఉదయం చెర్లోపల్లి గ్రామం నుండి 15 మంది యువకులు కాలినడకన తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. వీరికి మద్దతుగా మనుబోలు మండలంలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంఘీభావం తెలిపారు. మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కౌరవ సభను పారదోలి గౌరవ సభకి పంపించేదానికి ప్రతి విలేజ్లో
సర్వేపల్లి నియోజకవర్గం 120 పంచాయతీల వాళ్ళందరూ కూడా ముక్కోటి దేవతల్ని ముక్త కంఠంతో వేడుకొని ఆయన అఖండ మెజార్టీతో గెలిపించి ఈరోజు ఆ ఉత్సాహంతో కలికి వేణురేడు గోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ కుమారు, ఇంకా మన చెరులపల్లి యూత్, ఇంక పేరు చెప్పాలంటే ఇంకా అమరాసోమన ఇవన్నీ చెప్పాలంటే నాకు నోరు తిరగదు. కాబట్టి వీళ్ళు యావద్దు సరే చెరులపల్లి గ్రామ యూత్ అంతా కూడా పాదయాత్రగా ఒక ఆనందోత్సాహాలతో గెలిచిన ఆనందోత్సాహాలతో ఆ విజయాన్ని వెంకటేశ్వర స్వామికి వీళ్ళ ద్వారా సమర్పించాలని ఇంత ఆసక్తిగా కదులుతున్నారు. కాబట్టి వీళ్ళకి మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఏమి లేకుండా ఆ దేవదేవుడు, ఆ నవనీత చోరుడు నందకుమారుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ పాదయాత్ర చేసిన మెండుగా కలగాలని, వాళ్ళ ద్వారా సోమిరెడ్డి గారికి కూడా రాబోయే కాలంలో అమాత్య పదవి, మంత్రి పదవి రావాలని వీళ్ళు మా తరపున కూడా నేను సంఘీభావం తెలపనిచ్చిన తరపున కూడా వెంకటేశ్వర స్వామికి వేడుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎన్నిక ఘన విజయం సాధించాలని మొక్కుని వెంకటేశ్వర స్వామికి ముక్కు తీర్చుకునే దానికి పాదయాత్రగా బయలుదేరుతున్న మన చిల్లపల్లి వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా పొన్నూరు అశోక్ ఆధ్వర్యంలో పోస్తున్న వీరందరికీ బాగా దేవుడు అన్ని విధాలా సహకరించాలని, పాదయాత్ర కూడా బాగా జరగాలని వేడుకుంటూ, అదేవిధంగా ఈయన ఘన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక ఘన విజయం సాధించాలని మొక్కుని వెంకటేశ్వర స్వామికి ముక్కు తీర్చుకునే దానికి పాదయాత్రగా బయలుదేరుతున్న మన చిల్లపల్లి వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా పొన్నూరు అశోక్ ఆధ్వర్యంలో పోస్తున్న వీరందరికీ బాగా దేవుడు అన్ని విధాలా సహకరించాలని, పాదయాత్ర కూడా బాగా జరగాలని వేడుకుంటూ, అదేవిధంగా ఈయన ఘన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తంగా మూడోసారి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి మనకి శాసనసభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా ఆ విజయాన్ని పురస్కరించుకుని చెల్లోపల నుంచి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులైన అశోక్, వేణన్న ఇలాంటి కార్యకర్తలందరూ తిరుమల స్వామికి దర్శనానికి వెళ్తున్న సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అఖండ విజయంతో మేము తిరుపతికి వెళ్లేదానికి స్టార్ట్ అయ్యాము. ఆ మొక్కు తెచ్చుకున్నానికి ఈరోజు పాదయాత్రతో స్టార్ట్ అయ్యాము. మా పెద్దలందరూ ఈరోజు వచ్చి మమ్మల్ని గౌరవించి సంఘీభావం తెలుపుతున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పాపన శ్రీనివాసులు జ్ఞాపకార్థం ఆయన భార్య లక్ష్మి, కుమారులు వెంకట విఘ్నేష్ కుమార్, లలిత్ కుమార్ వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गंगे चैमुने चैवा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कामसावत्तदा पंचामहागो कुलं भाजे नीरतो यदमध्यस्ता रावणे महे गातुं जिज्ञाय कामेश्वरो विश्रवणो भक्तहृदयाय नमः सर्वहृदयाय नमः ओम नमः जय नमः दूरदर्शनप्रान्तां किलोकेशवकिताय नमः आसक्यते मुखं येमस्य गौः स्मियां भवापादिश्य गन्धे क्षीरेण स्तर्तयामि सदा निम्बौच्यस्य मूलादिवासां सुधास्राविनं तिक्तमर्कप्रि विराजो अधिभू नमामीश्वरं सद्गुरुं साईनाथं इदरं माधवं गिंटेसी अम्मा ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.